చిక్కుడుకాయలను చూపించి ఏం చేస్తుంటాను అని అనుకుంటున్నారా? చూడండి మరి నేనేం చేస్తున్నానో ఈరోజు. మీకు ఈరోజు ఒక స్పెషల్గా ఒక ఐటెంని అయితే చేసి చూపిస్తానండి. నమస్కారం అండి. ఇవన్నీ ఇలా కూరగాయలను చూస్తున్నారు కదా. నేను ఏం చేసేదానికో ఈ కూరగాయలన్నీ ఇలా పెట్టానో మీరు ఏమైనా గెస్ చేయగలరా? చూపిస్తానండి ఏమేమి దీనికి చేయాలో. ముందుగా ఇక్కడ ఉన్న వాటిని అయితే అన్నీ సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. క్యారెట్ని మాత్రం చక్కగా తురిమేసి పెట్టేసుకుందామండి. ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ అన్నిటినీ సన్నగా అయితే మాత్రం తరిగేసుకుందామండి. చూడండి సన్నగా అయితే తరుగుతున్నాను. తర్వాత మనము బీన్స్ని కూడా అలాగే సన్నగా తరిగేసుకుందామండి. చూడండి బీన్స్ సన్నగా తరుగుతూ ఉన్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి మన దగ్గర ఉండే క్యారెట్ని అయితే తురుముకుందాము. చూడండి క్యారెట్ని అయితే చక్కచక్క తురివేస్తూ ఉన్నాను. బోరుకొడుతాను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టానండి. చూడండి మన క్యారెట్ని అయితే తురిమేసుకున్నాను. దాని తర్వాత మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు అనేది కోసేసుకుందాము. సన్నగా అన్నిటి కూడా పచ్చిమిరపకాయలు నేను ముందు 3 అయితే తీసుకున్నానండి. తర్వాత 2 సరిపోతుందేమో, మళ్ళీ కారం అనిపించదేమో అని టేస్ట్ చూస్తే కొంచెం కారం ఎక్కువగానే ఉందండి. అందుకని నేనైతే మాత్రం 2 కాయలనే యూస్ చేశాను. తర్వాత కొత్తిమీర కూడా తీసేసుకొని దాన్ని కూడా మనము సన్నగా అయితే తరిగేసుకుందామండి. కారం తినేవాళ్ళైతే మీకు నచ్చినంత కారం అండి 3 కాయలైనా వేసుకోవచ్చు. కారం ఒకసారి టేస్ట్ చూడే మిరపకాయలని అప్పుడు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి. తర్వాత టమాటాలను కూడా కట్ చేసుకుందాము. మధ్యలో ఉండేదాన్ని అయితే తీసేసుకొని మీద కాయనంతా మనం సన్నగా అయితే తరిగేసుకుందామండి. చూడండి అన్నిటినీ సన్నగా అయితే తరిగేస్తూ ఉన్నాను. ఇట్లాగా అన్ని కూరగాయలన్నీ తరిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అయిపోయినాయండి. ఇలా పెద్ద బౌలు ఆకుకూరని అయితే తీసుకుందామండి. నేనైతే దీంట్లో చిరికూర అయితే తీసుకున్నాను. చూడండి అంతా చిర్రాకు. ఇలా చిర్రాకునైతే తీసుకున్నాను. ఒక కట్ట పాలకూరని అయితే మాత్రం ఇలాగ పాలకూర తీసుకున్నానండి. మామూలుగా అయితే నేను చిరికూర తోటకూర 2 కూడా వేస్తాను. ఈరోజు ఇంట్లో పాలకూర ఇవే ఉన్నాయి, అందుకని ఈ 2 కలిపి చేస్తానండి. ఇలా ఆకునంతా తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకుందామండి. ముదురుగా కనుక కాడలు ఉంటే తీసేసుకోండి, లేతగా ఉంటే మాత్రం దాంట్లోనే కలిపి సన్నగా అయితే తరుక్కోండి. కాడలు అనేది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదండి, మనకి మోషన్స్ వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా ఆకుకూరను అంతటిని నేను సన్నగా అయితే కట్ చేస్తూ ఉన్నానండి. చూడండి అయిపోయింది కదా మనం కట్ చేసేసుకోవడం. మిగతా ఆకులను కూడా నేను ఫాస్ట్గా అయితే మీకు నేను చూపించేస్తానండి. చూడండి ఇంకా చూడండి ఆకులను అయితే అంతటిని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. మనం కట్ చేసుకున్న ఆకులను అంతటినీ కూడా ఒకే బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా తెల్లగడ్డలను కూడా పైన ఉండే పొక్కును ఒలిచేసుకొని వాటిని అన్నిటినీ కూడా సన్నగా అయితే తరిగి పెట్టుకుందామండి. చూడండి సన్నగా అయితే నేను కట్ చేస్తూ ఉన్నాను. ఇవి వాడాకంటే నీకు పెనం మీద కాల్చాక చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనం పిండి కలిపేటప్పుడే మంచి ఫ్లేవర్ అయితే మాత్రం మనకి అర్థమైపోతూ ఉంటుందండి. దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఒక తాంబాళ్ళనైనా తీసేసుకుందామండి. చూడండి దాంట్లోకి ఏమేమి వేస్తానో ఇప్పుడు చూడండి. 1 కిలో అయితే మాత్రం గోధుమ పిండి, మీకు నచ్చిన గోధుమ పిండి నేనైతే 1 కిలో తీసుకున్నానండి. ఆ కిలో పిండిని అయితే దాంట్లో వేస్తూ ఉన్నాను. ఆ ప్యాకెట్ని మీకు చూపించాలని కొలత కోసము ఆ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి ఇలా పిండిని అంతటిను వేసుకొని కొంచెం అయితే పక్కన పెట్టుకుందామండి. మనము చపాతీలు చేసుకోవడానికి కావాలి కదా. ఇలా పిండిని అంతా అలా పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా దాంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. చూడండి ముందుగా ఉల్లిపాయలను అయితే వేస్తూ ఉన్నాను. తర్వాత క్యారెట్, తర్వాత వచ్చేసి మనం బీన్స్, ఇట్లా అన్ని కూరగాయలని ఒక్కొక్కటిగా అయితే మాత్రం వేసేసుకుందామండి. టమాటాలు వేసేసాను. తర్వాత పచ్చిమిరపకాయ తరుగు, కొత్తిమీర అన్నీ అయితే మనము వేసేసుకున్నామండి. ఇక దాంట్లోకి
మన పక్కన కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదండి ఆకుకూర, దానిని కూడా అయితే మనము అలా వేసేసుకుందాము. చూసారు కదా, మొత్తాన్ని అయితే మాత్రం వేస్తున్నాను. ఆకుకూర మనము ముందే ఒలిచి పక్కన పెట్టుకొని ఉన్నాం కదండి చిక్కుడు గింజల్ని, వాటిని కూడా మనం దాంట్లో వేసేసుకుందాము. చూడండి చిక్కుడు గింజలు. మీరు లావుగా అని అనుకుంటే కొంచెం ఒక్కోసారైనా మధ్యలో కట్ చేసుకోవచ్చండి. మాకు చపాతీ పిండికి ఇలా నలిగిపోతాయి కాబట్టి నేనైతే అలానే వేసేసానండి. ఇప్పుడు దాంట్లోకి 1 స్పూను పసుపునైతే వేసేసుకుందాము. ఇలా పసుపు మీకు కనిపించిందా లేదా అని డౌట్ తోటి కొంచెం ముందుకు జరిపానండి పసుపుని, ఉప్పునైతే. ఇప్పుడు 1 స్పూను ఉప్పుని మనకు కావాల్సినంత, మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి. నేనైతే మాత్రం 2 స్పూన్లు అయితే ఉప్పునైతే వేసానండి. అన్నిటినీ వేసేసుకొని ఇప్పుడు దాంట్లో కాసంత పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి మనము. చూపిస్తాను మీకు అది. ఇప్పుడు కరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 స్పూను జీలకర్రనైతే వేసానండి. నేను కొంచెం ఇష్టంగా అంటే ఫ్యాట్ కట్టర్ కాబట్టి ఇంకొక స్పూన్ అయితే మాత్రం నేను వేస్తూ ఉన్నాను జీలకర్రని. నచ్చలేదన్నోళ్ళు 1 స్పూన్ సరిపోతుందండి. అది ఫ్యాట్ కట్టర్గా కూడా పనిచేస్తుందని ఎక్కువ వేసాను. తర్వాత సోంపు 1 స్పూను, అయితే డైజెస్ట్కి చాలా మంచిది కదండి, అందుకని 1 స్పూను ఇలా అయితే సోంపును వేసుకున్నాము. తర్వాత మనము తీసి పక్కన పెట్టుకొని ఉన్నామండి 1 కప్పు పెరుగుని, అదిగోండి కప్పు పెరుగును కూడా దాంట్లో వేసేసి అన్నిటినైతే మనము చక్కగా కలిపేసుకుందామండి. మన కూరగాయల్లో ఉండే నెమ్ము, ఆ పెరుగులో ఉండే నెమ్ము రెండిటికి ఇంచుమించుగా సరిపోతుందండి. సరిపోక కనుక పోతే మీరు కొంచెం అయితే మాత్రం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ముందుగా నీళ్లు వేసుకోకుండా దాంట్లో ఉండే చెమ్మతోటే పిండిని అయితే మాత్రం అంతటిని అలా అయితే కలుపుతూ ఉన్నానండి. చూస్తున్నారు కదా, సరిపోకపోతే వేసుకుందాం మనం నీళ్ళు. ఇలా అయితే మొత్తాన్ని కలిపేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి కొంచెం అయితే మాత్రం మనకి ఇంకా పొడి పొడిగా అనిపిస్తూ ఉంది కదండి. కొంచెం అయితే మాత్రం మనము వాటర్ని అయితే మాత్రం యాడ్ చేసుకుంటూ ఉన్నామండి. లేకపోతే కొంచెం గట్టిగా ఉంది కదా, వాటర్ని అయితే పోసేస్తాను. 1 నిమిషం చూసుకున్నాక అప్పుడు దాకైతే కలుపుతూ ఉన్నానండి. తర్వాత 1 గంట ఆయిల్ని కూడా వేసుకున్నానండి స్మూత్నెస్ కోసము. తర్వాత చూడండి వాటర్ని కూడా కలిపేసుకొని దాన్ని మనం ముద్దలాగా అయితే మాత్రం చేసేసుకుందామండి. చూడండి చేసేస్తూ ఉన్నాను. చేయడం కొంచెం కష్టమేనండి, కానీ ఓపిక చేసుకుంటే చాలా హెల్దీ. ఇంకా దీనిపైన మూత పెట్టేసుకుందామండి. ఇట్లా ఒక్కొక్కటిగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇట్లాగా అన్ని ఉండలు చేసుకొని ఒక్కొక్క చపాతీని అయితే చేసేసుకుందామండి మనం. ఇంకా ఇప్పుడు మనము పెనం కింద అయితే వెలిగించుకుందామండి. దాని కాసంత వేడి చేసేసుకుందాము. ఇలాగా ఉండనైతే తీసుకొని మనము చపాతీలను అయితే చేసేసుకుందామండి. చూడండి నేనైతే చపాతీని ఇలా కొంచెం కొంచెం పిండి అద్దుకుంటూ అయితే చేస్తూ ఉన్నానండి. అంటే మనకి అర్థమవుతూ ఉంటుంది కదా, అంటుకుంటూ ఉంటాయి. ఎక్కువ వెజిటేబుల్స్ వేయడం వల్ల జాగ్రత్తగా దానిని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ
మరీ ఎక్కువ వేయకండి, కొంచెం బాగా వచ్చేటట్టుగా అలా అయితే చపాతీల్ని చేసుకోండి. ఇప్పుడు మనకు పెనం కాలింది కదా, ఇప్పుడు దాని మీద వేసేసుకుందామండి చపాతీని. అది కాగుతునే లోపల ఇంకొక చపాతీని కూడా మనము రెడీ చేసేసుకుందామండి. దాని మధ్య మధ్యలో కొంచెం సిమ్లో పెట్టి తర్వాత దీన్ని చేసుకుంటూ ఉంటాం కదా, అది రెండో వైపున అలాగా కాల్చుకుందామండి. చూడండి ఇలాగా తిప్పుకుంటూ ఉందాము. ఇలా సన్న మంట మీద కాల్చి తర్వాత కొంచెం హైలో పెడితే బాగుంటుందండి. కింద ఒక చపాతీ, తర్వాత పైన ఇంకొక చపాతీ అండి. చూడండి ఇలాగా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకున్నాక కాసంత నూనెను కూడా వేసేసుకొని దాన్ని ఈవెన్గా అయితే మాత్రం ఇలాగా కలిపేసుకుందామండి, అప్లై చేసేసుకుందాము. ఇలా రెండో వైపు కూడా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ అలాగే చక్కగా నూనెను వేసుకొని దాన్ని కూడా అలా ఈవెన్గా అప్లై చేసేసుకుందాము. అయిపోయిందండి మన చపాతీ అయితే రెడీ. మా వారికి అయితే మనం పెట్టేసేద్దాము ప్లేట్లోకి. ఆయన లంచ్కి వచ్చున్నారు, ఆకలి ఆకలి అంటూ ఉన్నారు. ఇంకా పెట్టేద్దాం. అది కాగే లోపల ఇంకొక చపాతీని అయితే మాత్రం కాలుస్తూ ఉన్నానండి. ఇప్పుడైతే దీన్ని మా వారికి అయితే పెట్టేద్దామండి. చూడండి ఆయనకైతే పెట్టేశాను. దానికి కాంబినేషన్గా ఆవకాయ అండి. బయట దొరికే మిక్స్డ్ వెజిటేబుల్ ఊరగాయ అయినా చాలా బాగుంటుందండి. మనం అలా కాకుండా మనం ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఆవకాయ కూడా దీనికి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా అయితే ఈయన తింటున్నారు. ఆవకాయ కొంచెం వేసేసుకున్నారు. దీని కాంబినేషన్గా మనం కొంచెము పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి. చాలా అయితే మాత్రం టేస్ట్గా అయితే ఉంటుంది. మా వారిని అయితే అడిగేద్దామండి ఎలా కుదిరిందో ఏంటో, ఈ కాంబినేషన్ ఎలా ఉందో ఆయన నోటితో ఆయనే చెప్తారండి. చూడండి చాలా బాగుందండి, చూస్తుంటే నోరు వస్తుంది. అద్భుతమైన కాంబినేషన్ అండి, పెరుగుతో ఇలా. వా, సూపర్గా ఉందండి. చూడండి రెండు వేళ్లతో తునికితే తునికిపోయేంత సాఫ్ట్గా అయితే మాత్రం వచ్చిందండి. ఆపుకోలేక నేనైతే తినేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి అమ్మ, నేను, చెల్లి ముగ్గురం అయితే ఇలాగా తింటూ ఉన్నాము. అమ్మ వాళ్ళైతే మాత్రం చూడండి ఆవకాయ కానీ పెరుగు కానీ ఏమి వేసుకోకుండా అలానే తినేస్తున్నారు. చెల్లి కానీ అమ్మ కానీ. నేనైతే చూడండి పెరుగు ఆవకాయ మాకు ఇలా అలవాటు అండి, అందుకని ఇలాగైతే తింటున్నామండి. సరే అండి, మీకు నోరు ఊరిస్తూ ఉన్నాం కదా, మీరు కూడా ఇలాగే చేసుకొని తింటూ ఉండండి హ్యాపీగా. థ్యాంక్ యూ.